హాయ్ హలో నమస్తే. మీకు షెర్లాక్ హోమ్స్ తెలుసా? పోనీ మన చంటబ్బాయి తెలుసు కదా, చిరంజీవి గారు. ఆయన తాలూకా ఈ December 25th ఒక సినిమా వస్తుంది. అది కూడా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంట. పేరే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు బ్యూటిఫుల్ అనన్య నాగల్ల అండ్ రవితేజ మహాదాస్యం ఉన్నారు. మరి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. గుడ్. మీరు ఇంత స్లోగా మాట్లాడితే కొంచెం అంటే నాకు తెలుసు మీరు జనరల్గా చాలా ఎగ్జైటెడ్గా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఓకే అండి, స్టార్టింగ్ కదా, ఓకే టైం పడుతుంది. ఓకే, అండ్ ఫస్ట్లీ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, శ్రీకాకుళం షెర్లాక్. మీకు జనరల్గా టైటిల్ వినగానే మీకు ఏమనిపించింది? అంటే అదే చాలా మంచి. నాకు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు టైటిల్ తెలియదండి. మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో చెప్పారు, అరే భలే ఎగ్జైటింగ్గా పెట్టారే అని అనుకున్నాను. తర్వాత నాకు కూడా అంత తట్టలేదు. అంటే ఈ టైటిల్కి ఒక స్టోరీ ఉంది. షెర్లాక్ హోమ్స్ అంటే వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండ్ వెన్నెల కిషోర్ గారు ముగ్గురిని కలిపి పెట్టిన పేరు అది. అంటే వాళ్ళ మదర్ పేరు షర్మిలమ్మ, నాన్నగారి పేరు లోక్నాథ్, ఆయన పేరు ఓం ప్రకాష్. సో షెర్లాక్ హోమ్స్ అని పెట్టారనమాట. సో అదంతా తెలిసినప్పుడు అరే ఒక టైటిల్ కోసం ఎంత అంటే సినిమాలో కంటెంట్ ఉందని మనం ముందే టైటిల్ త్రూ చెప్పేసాము అని అనిపించింది. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత థాట్ పెట్టి చేశారు కదా. సో నాకైతే బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ రీసెంట్గా చంటబ్బాయి తాలూకాని యాడ్ చేశారు, ముందు లేదు. వంశీ నందిపాటి గారు వచ్చిన తర్వాత చంటబ్బాయి తాలూకాని యాడ్ చేశారు. నేను ఫస్ట్ నుండి ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు అదే మన చిరంజీవి గారు చంటబ్బాయి ఉంటుంది కదా, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా చాలా మంచిగా వచ్చిందని చెప్పేదాన్ని. సో అది యాడ్ చేసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. తాలూకా అంటే ఇంకా మనకు తెలిసిందే కదా. సో ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. పాజిటివ్ వైబ్ ఉన్న టైటిల్ ఇది. అంటే వినగానే ఇది మన సినిమా ఏమో అని, షెర్లాక్ హోమ్స్ అని వింటే ఇంగ్లీష్ సినిమా అని అనుకుంటారేమో. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇది మనకు బాగా తెలిసినట్టుందే అని అనిపిస్తుంది. అండ్ మీది శ్రీకాకుళం అండి? అంటే అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజాం సిగడాం అనే ఊర్లు ఉంటాయి. సో మీరు ఇంకా బాగా కనెక్ట్ అయి ఉంటారు అయితే టైటిల్. అయ్యో ఖచ్చితంగా. పైగా సాంగ్ కూడా ఉంది కదా శ్రీకాకుళం. నాకు ఫస్ట్ టైటిల్ చెప్పినప్పుడు కొంచెం వెరైటీగా ఉంది, జనాలకి ఎక్కుద్దా లేదా అనే ఫీలింగ్లో ఉండే. కొంచెం ఆన్ ది అదర్ సైడే ఉండే. నేను సినిమా అవుతున్నప్పుడు కూడా నేను అందరికీ టైటిల్ చెప్పేవాడిని కాదు. చేస్తున్నాం ఇప్పుడు అనన్య వెన్నెల కిషోర్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది, అది అంతవరకే చెప్పాను. తర్వాత మెల్లిగా ఒకసారి యాక్సిడెంటల్గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని, అది కూడా వర్కింగ్ టైటిలే అన్నట్టు చెప్పాను. చెప్పేసి చాలా బాగుంది టైటిల్, ఇదే ఉంచండి వర్కింగ్ టైటిల్ ఏంటన్నారు. దాని తర్వాత ఇంకో 2-3 అలా చెప్పాను. అందరూ యునానిమస్గా చాలా బాగా కనెక్ట్ అయ్యారు టైటిల్కి. అరే నేనే తప్పుగా ఆలోచిస్తానా అయితే అనిపించింది. జనరల్గా ఇది చిన్న చిన్నగా వెళ్ళిపోతుందేమో అని అనిపించింది ఫస్ట్ టైటిల్ వినగానే. ఓకే కొత్తగా ఉంది అనిపించింది, తర్వాత చాలా ఓన్ చేసుకున్నారు టైటిల్ని. అండ్ మీ ఇద్దరు లవ్ స్టోరీ ఉంటుంది కదా సినిమాలో. అంటే ఇది ఎలాంటి లవ్ స్టోరీ అండి? వైల్డ్ లవ్ స్టోరీయా లేకపోతే పల్లెటూరు? ఎంత వైల్డ్ ఫేసెస్ ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? అంటే ఫేస్ చూసి మనం ఏం చెప్పాలి, డైరెక్టర్ గారు ఏం చూసారో మనకు లేదండి. మంచి క్యూట్ లవ్ స్టోరీ. సాంగ్ చూసారా? చూసా. సాంగ్ లో ఉన్నట్టు మంచి క్యూట్ లవ్ స్టోరీ. వైజాగ్ లాంటి ప్లేస్ లో ఉన్న ఒక మంచి లవ్ స్టోరీ. అది బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది, అందరూ కనెక్ట్ అవుతారు. అరే భలే ఉంది ఈ లవ్ స్టోరీ అని అంటే దాంట్లో చిన్న మూమెంట్స్ ఉంటాయి. తిని కొన్ని అల్లరి పనులు చేస్తూ ఉంటాడు, నేను అవుతూ ఉంటాను. అలాంటి క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. అలా మంచి కానీ మీరు మీ ఇద్దరే చంపారు కదా. కాదు, ఏదైనా క్రైమ్ థ్రిల్లర్లో చంపిన వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపిస్తారా? అది లాస్ట్ లో రివీల్ చేస్తారు కదా. జనరల్ గా ఇప్పుడు మీరు సరే ఆ సినిమాలకి చంపిన వాళ్ళని తీసుకురాలేదు కాబట్టి దీనికి కొత్తగా తీసుకొచ్చారు. చంటబ్బాయి కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే కానీ, మొన్న రీసెంట్ గా వచ్చిన కానీ ఏదైనా అసలు మీరు తెలుగు సినిమా ఫార్మాట్ ని ఎలా మర్చిపోతారండి? కదా అందరు అలా ఏమన్నా ట్రై చేస్తారు అంత. ఓకే, ఈమె చాలా ఎలా అసలు ఇలాంటి థాట్స్ ఎట్లా వస్తున్నాయి మీకు? మీరు ఒక స్టోరీ రాయొచ్చు తెలుసా ఇట్లా. నాలో అంత టాలెంట్ చెప్పాక నాకు అనిపిస్తుంది సరే ఇలా ఏమైనా కొత్తగా ట్రై చేయాల్సింది మేము ఎందుకు చేయలేదని. అంటే టైటిల్ నుంచే డైరెక్టర్ గారు కొత్తగా ఆలోచించినప్పుడు ఇలా ఎందుకు ఆలోచించకూడదు? మిమ్మల్ని అసోసియేట్ గా పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయాలి. అలానే వచ్చి కూర్చొని మాట్లాడతాం. అప్పుడు రివీల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను అడిగిన తర్వాత అలా వస్తే రివీల్ అయిపోయింది. అప్పుడు మీరు గెస్ట్ చేస్తారు లేదు చూస్తా, లాస్ట్ లో చెప్తా. అంత షార్ప్ పనిచేయదు. అండ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు చాలా మంది లవ్ స్టోరీకి ఎక్కువ కనెక్ట్ అవుతారా? అంటే ఇది బేసిక్గా ఇదంతా ఒక డిటెక్టివ్ చుట్టూ అలా తిరుగుతున్న స్టోరీ కాబట్టి
లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉంటుందా అని. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్న మాట ఇదండి, మా డైరెక్టర్ గారు చాలా పద్ధతిగా క్యూరేట్ చేసి ఒక బిర్యానీ వండినట్టు వండారు ఈ సినిమాని. సో ఎవ్రీ ఇంగ్రీడియంట్ చాలా కరెక్ట్గా ఎంతలో వేయాలో అంతలో వేశారు. సో లవ్ స్టోరీ కూడా ఎంతలో ఉండాలో అంతలో ఉండి అందరికీ మంచిగా కనెక్ట్ అయిపోతుంది. ఉన్న సీన్స్ అన్నిట్లోనూ లవ్ స్టోరీ రాగానే ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట అందరికి. సో మంచిగా బాగా కనెక్ట్ అవుతారు అందరు. బాగా చెప్పారు, ఒక పద్ధతిగా ఒక బిర్యానీ వండినట్టు. ఈ ఒక్క పాయింట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతారు ఖచ్చితంగా. బిర్యానీ లాంటి సినిమా ఇది. అండ్ మీరు జనరల్గా అంటే ఇలాంటి స్టోరీస్ ఆల్రెడీ సగిలేటి కదా, ఇలా ఒక లవ్ స్టోరీస్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఎక్కడ మీకు అంటే డిఫరెంట్గా చూడొచ్చు అంటారు మిమ్మల్ని? ముందు చేసిన సినిమాలు ఇది చాలా వేరండి. మెయిన్ కథే మొత్తంగా డిఫరెంట్, దాంట్లో క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడే పడిపోయాను నేను నరేషన్ ఇచ్చినప్పుడు. అంటే ఓన్లీ లవర్ బాయ్గా కాకుండా ఇంకేమన్నా షేడ్స్ చూడొచ్చా అని ఇందులో? అంటే ఎమోషనల్ సైడ్ ఉంటుందండి, దట్ ఈస్ వెరీ నైస్. అక్కడ కూడా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. ప్రేమించిన అమ్మాయి కోసం తపన పడే ఒక క్యారెక్టర్. అదే దేర్ ఆర్ షేడ్స్. అంటే నాకు కావాల్సింది ఏంటంటే వెన్నెల కిషోర్ గారు ఆల్రెడీ ఆయన కామెడీ గురించి తెలుసు. అండ్ మీ ఇద్దరు జనరల్గా నేను మీ ఇద్దరిని ఇంతకు ముందు మాట్లాడున్నాను, మీ ఇద్దరికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. సో మీ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది ఇందాక నుంచి నేను అనుకుంటున్నాను. ఎంత కష్టం వచ్చిందండి మీకు నా కష్టాన్ని మీరు గుర్తించలేదు బాబు. కానీ అలానే మా కామెడీ టైమింగ్ని కూడా ఎవరు గుర్తించలేదు. ఇంకా సినిమా గుర్తించరా? జనరల్గా డైరెక్టర్ గారు గుర్తించలేదా? లేదు కొంచెం ఉంటుంది. అంటే మా ఇద్దరు కామెడీ టైమింగ్ పెట్టాలి అని ఎవరు గుర్తించట్లేదు అంటే నా కష్టాన్ని మీరు గుర్తించినట్టు మీ కష్టాన్ని డైరెక్టర్ గారు, మీ కష్టాన్ని అనకూడదు, మీ టాలెంట్ ని డైరెక్టర్ గారు కామెడీ టైమింగ్ టాలెంట్ ని గుర్తించలేదు. నాదైతే గుర్తించలేదు. తినది కొంచెం అక్కడ తినది ఉంది యాక్చువల్లీ. సారీ మర్చిపోయాను. తినది ఇందాక చెప్పాను కదా, అల్లరి పనులు ఏదో చేస్తాను నేను అవుతూ ఉంటానని, అక్కడ ఉంటుంది తినది. ఓకే. అండ్ మీ అంటే మీకు మీ ఇద్దరి మధ్య సీన్స్ కాకుండా ఇంకా ఎక్కువ ఎవరితో ఎక్కువ సీన్స్ ఉంటాయి మీ ఇద్దరికి? బేసికలీ మా ఇద్దరి మధ్య ఉంటుంది, మ్యాక్సిమం మా ఇద్దరితోనే ఉంటుంది మా ఇద్దరికి. అండ్ నా ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యామిలీతో కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే సపరేట్ స్టోరీస్ కదా, అంటే వేరే వేరే మర్డర్స్. బేసికలీ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ ఒక్కళ్ళే ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనుకోండి, దాని చుట్టూ కూడా కొంతమంది చూసిన వాళ్ళు విన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి జరుగుతుంది. కథ ఒక్కటే, స్టోరీ సిచ్యువేషన్ ఒక్కటే, కానీ ఎవరి పర్స్పెక్టివ్లో ఎలా మాట్లాడుకున్నారు అన్నది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సపరేట్గా స్టోరీస్ జరుగుతాయి కదా, అన్నీ కలిసి ఒక పాయింట్ దగ్గరకు వస్తాయి, లేదా డిఫరెంట్ స్టోరీస్ చూపిస్తున్నారా? సపరేట్గా కాదు, ఒకటే సిచ్యువేషన్. ఓకే, ఒకటే సిచ్యువేషన్ ఒక దగ్గరే జరుగుతుంది, అందరి స్టోరీస్ అక్కడ మిక్స్ అయిపోతాయి అంతే. అండ్ ఇది ఒకప్పట్లో రియల్గా జరిగిన స్టోరీయా, లేదంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఇదంతా డెవలప్ చేసిన స్టోరీ? అంటే రియల్గా జరగలేదండి, కానీ రియాలిటీ టచ్ ఉంది. ఏంటి అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో వైజాగ్ వచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో ఆ టైంలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న క్రైమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, కానీ పోలీసులకు పట్టుకోవడానికి టైం ఉండదు పట్టించుకోవడానికి. సో అక్కడ నుంచి అల్లిన కథ ఇది. అండ్ అంటే మీ విషయానికి వస్తే మీరు జనరల్గా ఇలాంటి ఒక నేటివిటీ టచ్ ఉన్న స్టోరీస్ ఎక్కువగా చేస్తున్నారు. పైగా మీ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్, యాక్టింగ్ కూడా చాలా మంచి స్కోప్ ఉంటుంది. మీరు ఇలాంటి చూస్ చేసుకుంటున్నారా? డైరెక్టర్స్ మీలో ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తున్నారా? ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అనిపించింది. క్వశ్చన్ని చాలా బ్రిలియంట్గా తిప్పేసి అడిగారు అని అనిపించింది నాకు. అంటే నిన్నటి నుండి అందరూ మీకు విలేజ్ రోల్స్ వస్తున్నాయని అడుగుతున్నారు. నా ఉద్దేశం అయితే మీకు యాక్టింగ్ కి చాలా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, విలేజ్ క్యారెక్టర్స్ అని కాదు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే డైరెక్టర్స్ మీలో ఇలాంటి క్యారెక్టర్సే చూసి ఇస్తున్నారా? యాక్చువల్లీ మనము ఫస్ట్లో చేసిన సినిమా చాలా మన కెరియర్ని డిసైడ్ చేస్తుందండి. ఫస్ట్లో మనకి హిట్ వచ్చిన సినిమా. సో నాకు కమర్షియల్ సినిమాలు చేయాలని చాలా ఉంది, కానీ మ్యాక్సిమం ఇవే వస్తున్నాయి. ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న అమ్మాయి రోల్సే వస్తున్నాయి. సో ఐమ్ హ్యాపీ. అంటే మంచి యాక్షన్, ఫైటింగ్, పోలీస్ క్యారెక్టర్స్ ఇలాంటి. అయ్యో పోలీస్ అంతా నేను ఎప్పుడు అనుకోలేదు, ఇమాజిన్ చేసుకోలేదు. మంచి లవ్ స్టోరీస్ అలా చేయాలని. మంచి లవ్ స్టోరీస్ కాదండి, ఇప్పుడు అమ్మాయిలు
మంచి యాక్షన్ రోల్స్ చేస్తే ఇంకా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అట్లా కాదు, అలా కాదు. నాకు జనరల్గా ఇప్పుడు మాట్లాడినప్పుడు మీరు అలాంటి క్యారెక్టర్స్ లో కూడా నేను ఒకటి చేస్తున్నాను, ఒకటి హిందీ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను, దాంట్లో ఫుల్ యాక్షన్ ఉంటుంది, ఫుల్ ఫైట్స్ అవన్నీ ఉన్నాయి. నిజంగా నిజంగానే అంటే మీరు ఇది కూడా జోక్ చేస్తున్నారేమో డౌట్ వచ్చింది. అయ్యో నేను జోక్ చేస్తానా? మీరు ఆల్రెడీ నన్ను ఆడుకుంటున్నారు. అమాయకంగా జోక్ చేస్తాను. అస్సలు నమ్మనండి నేనేం జోక్ చేయనంటే నేను నమ్మను. మీరు ఆల్రెడీ నన్ను ఆడుకుంటున్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి, అది నాకు అర్థమవుతుంది. లేదు లేదు, ఈరోజు చాలా తక్కువ, ఈరోజు ఏం మాట్లాడలేదు అసలు, చాలా తక్కువ ఆడుకుంటున్నా. నిజంగా నెక్స్ట్ బాలీవుడ్ చేస్తున్నాను. ఓకే, నమ్మట్లేదా ఏంటి? నేను అలా కనిపించట్లేదా? అలా కనిపించకపోవడం కాదండి, ఇప్పుడు ఈయన డౌట్ గా చూస్తున్నారండి. అంటే నేను కూడా ఆ ప్రాంక్ లో భాగం అవ్వాలా లేకపోతే నేను హిందీ సినిమా చేస్తున్నాను కదా. చేస్తున్నారండి మీరిద్దరు కలిసి ఏదో నిజంగా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. పోలీస్ కాదు, యాక్షన్ ఉంది దాంట్లో అంతే. ఇది నిజంగా చాలా. నేను ఇన్స్టాలో పెట్టాను కదా కొన్ని ఫైట్, అది చూసారు కదా, దానికోసమే. చూసా లేదు ఇన్స్టాగ్రామ్, నేను పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటాను. అడ్రస్ వేసుకున్నాను చెప్పండి. అంత డీప్ లేదు. ఏం చేశానో చెప్పండి. అదే మీరు ఫైటింగ్ సీన్ ఒకటి చిన్నది పెట్టారు. కాదండి, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఈవిడ ఏం పోస్ట్ పెట్టారని చూసి ఇది అడగాలని వచ్చానా చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఒకసారి చూశాను అనేది గుర్తొస్తుంది. ఓకే, మీరు నన్ను ఆడుకోవడానికే నేను ఇంటర్వ్యూకి వచ్చినట్టు, పైగా ఆయన మీకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మీరు బయట కూడా ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు అందరినీ, కనిపించిన వాళ్ళని, జస్ట్ ఫర్ ద అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అంటే నేను యాంకర్ అయిన తర్వాత నా మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే అండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగగానే అమ్మో నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి, ఈ మధ్యలో ఆలోచించాలనే మైండ్ సెట్ లోకి వచ్చేసా. అడగకపోతే దీనికి తెలీదు అని అనుకుంటారని మైండ్ సెట్ లోకి వచ్చేసా. సో మిమ్మల్ని కూడా అంతే గ్యాప్ ఇవ్వట్లేదు నేను. ఇన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఆ చిన్న బ్రెయిన్ లో అనిపిస్తుంది. బాబాయ్ తిట్టారా పొగిడారా అర్థం కాలేదు. లేదు లేదు, మీరు కూడా ఆవిడ ప్రాంక్ లో బాగా నేను మీ ఇద్దరిని పొగిడా, మీ ఇద్దరు కామెడీ టైమింగ్ చాలా బాగుంటది నాకు తెలుసు అని, అయినా సరే మీరు నన్ను ఆడుకుంటున్నారు. నేను ఆడుకోవట్లే అండి డాక్టర్ గారు, మీరు మంచోళ్ళు అని చెప్తున్నావు. డాక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? మీ పేరు మర్చిపోయాను, అందుకే డాక్టర్ బాగుంది కదా అని చెప్పాను. యాంకర్ గారు అన్నాను. పర్లేదు, మీరు ఏమన్నా పర్లేదు. మీకు ఏమి ఇస్తుంది చెప్పండి, నాకు ఇలా కూడా అదే అనిపిస్తుంది. నేనేం మాట్లాడాలో పోలీస్ ఆఫీసర్ యాక్చువల్లీ మీకు అది ఇష్టం కదా. మీరు అది చేస్తే బాగుంటుంది అన్నాను, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నాను. ట్రై చేయొచ్చు మీరు. నేను ఏం మాట్లాడాలి మర్చిపోతున్నా మీరు. ఇప్పుడు పొగిడారా అమ్మాయి? అయ్యో ఒక్కడు డాక్టర్ గారు ఫీల్ అవుతున్నారా మీరు? అసలు మీకు ఎవరు చెప్పారు డాక్టర్ గారు అని? నాకు అది అర్థం కాల. నేనే అంటున్నాను, నాకెవరు చెప్తారు అంటే నేను నిజంగా డాక్టర్ అందుకనే తెలుసు నాకు. లాస్ట్ టైం చెప్పారు కదా, గుర్తులేదా మీకు? మీకు గుర్తుందా? మీకు చెప్పానని నాకు గుర్తులేదు కానీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది గుర్తుంది. ఇప్పుడు అది ఎందుకులేండి, అదని మళ్ళీ టాపిక్ మారిపోయింది. ఆవిడ పోలీస్ దగ్గర. సో నెక్స్ట్ అయితే బాలీవుడ్. ఇది మాత్రం నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఒక తెలుగు అమ్మాయి హిందీలో థ్యాంక్ యూ జెండా పాతాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతే కదా మరి, వాళ్ళు వచ్చి ఇక్కడ పాతినప్పుడు మనం వెళ్ళి అక్కడ పాతాలి, అదే అనుకున్నాను నేను కూడా. అండ్ మీరు అంటే ఆ సాంగ్ వినగానే జనరల్గా మా శ్రీకాకుళం కాకపోయినా నేనే బాగా కనెక్ట్ అయిపోయా. మీకు ఇంకా ఇంకా మంచి కనెక్టివిటీ వచ్చి ఉంటుంది కదా. పైగా ఆ ఒక్క సాంగ్ అనే కాదు, సాంగ్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి. అన్ని సాంగ్స్ బాగున్నాయి, ఆ సాంగ్ మాత్రం నిజంగా చాలా కనెక్ట్ అయిందండి. ఎందుకంటే నేనే చూసాను చాలా మందిని, అంటే నేను అక్కడ ఉంటున్నప్పుడు నాకు తెలియలేదు కానీ అక్కడి నుంచి ఇటు సిటీస్ సైడ్ వచ్చినప్పుడు వాళ్ళందరూ వలస కార్మికులు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు, అంటే మేము కూడా వలస వచ్చినట్టు అక్కడి నుంచి. సో సొంతూరు వదిలేసి బయటకు వచ్చి బతికే వాళ్ళ మీద సాంగ్ కాబట్టి ఇట్స్ వెరీ కనెక్టింగ్, వెరీ ఎమోషనల్ కూడా. డైరెక్టర్ గారి శ్రీకాకుళం అండి? కాదు. అంటే ఆ సాంగ్ లో ప్రతి లైన్ వింటుంటే నిజంగానే చాలా రీసెర్చ్ చేసి రాయించారు, అలా చూపించారని అనిపించింది. అందుకని ఆయన శ్రీకాకుళం. ఓకే, రామజోగి శాస్త్రి గారు రాశారండి. అది కూడా ఆయన కూడా చాలా రీసెర్చ్ చేసే రాశారు. ఆయన కూడా శ్రీకాకుళం కాదు.
బట్ దెన్ ఆయన రీసెర్చ్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉంటారు, యాస ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మంగ్లీ గారు కూడా అంతే పర్టికులర్గా చాలా ఆ స్లాంగ్లో పాడడం అసలు ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ రైట్ ప్లేస్ ఫర్ ద సాంగ్. అండ్ మీ ఇద్దరికి ఈ సినిమాకి షూట్కి వెళ్ళినప్పుడు వైజాగ్, శ్రీకాకుళం అటు సైడ్ మీకు ఏమన్నా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉండిందా? ఆవిడ మనం చెప్పే ముందే రెడీ అయిపోతున్నారు క్వశ్చన్కి. ఓకే సరే ఏదో చెప్పనివ్వండి, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేయాలి. అందుకే అడిగాను బయట కూడా ఇలానే ఉంటారా మీరు అని. అదే అలా అయిపోయి యాంకర్ అయిన తర్వాత అలా అయ్యింది. ఇలా క్వశ్చన్ ఇలా మాట్లాడుతున్నాను, ఆన్సర్ ఇస్తున్నాను. వాళ్ళు ఆపేయమంటారండి, అందుకని నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దాం అని నాకు కాదు. ఎలాగైనా క్లారిటీ ఉంది. ఫస్ట్ మన మీరు ఆన్సర్ చెప్పినప్పుడు మీకు క్లోజ్ పడుతుంది, ఎలాగైనా ఆమె పడదు కదా, ఇంకా నెక్స్ట్ ఆలోచించుకుని అది చెప్పేసి అయిపోతుంది. దాని గురించి అంత ఆలోచించట్లా నేను. ఇంకెంత టైం ఉంది, వాళ్ళు ఆపేయమంటున్నారు కదా, ఇంకెన్ని అడగొచ్చు అని ఆలోచిస్తున్నాను. లేకపోతే వీళ్ళతో ఎంత టైం ఇంటర్వ్యూ చేయాలిరా బాబు అని చెప్పి అస్సలు అనుకోలేదండి నేను. 1% కూడా అనుకోను. నాకు తెలుసు కదా మీ ఇద్దరు కామెడీ టైమింగ్ గురించి. నేను ఎంజాయ్ చేయాలని అనుకుంటాను కానీ వదిలేసి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటాను. సరే నేను ఏం అడిగానో మర్చిపోయా. నాకు తెలుసు నేను ఏం అడిగానో మర్చిపోయా. నేను అడిగినా హాఫ్ పేమెంట్ నాకే సపరేట్. అదే మీకు అనిపించిన యూనిక్ ఎక్స్పీరియన్స్. దీనికి సపరేట్ పేమెంట్ హాఫ్ శాలరీ ఇచ్చేయండి. అయితే హాఫ్ శాలరీ ఒక్క క్వశ్చన్కి మరి ఉంటది కదా అండి. ఆ మాత్రం నాకు క్వశ్చన్ గుర్తొచ్చింది లేండి, శాలరీ వద్దులేండి. అదే యూనిక్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఆ బీచ్ సెటప్ మా ఒక సెట్ వేశారు. అది మిడ్ నైట్ టైంలో ఆ సెటప్లో అలా హ్యాపీగా కాఫీ తాక్కుంటూ షార్ట్ బ్రేక్లో అలా కూర్చుంటే మజా వచ్చింది. నాకు బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది చెప్తుంటేనే ఒక ప్రశాంత్. ఎందుకంటే జనరల్గా మనకి బీచ్లో లైట్స్ అవన్నీ సెటప్ ఎక్కువ ఉండదు కదా. సో హ్యాపీగా వైజాగ్ బీచ్లో అలా లైట్స్ మధ్యలో లైట్గా కనిపించుకుంటూ కాఫీ తాక్కుంటూ కూర్చుంటానని నేను అనుకోలేదు. సో నాకు చాలా నచ్చింది. మీకు వైజాగ్ బీచ్లో షూట్ చేస్తున్నప్పుడు అంటే మెయిన్ బీచ్ మేము ఎప్పుడు వెళ్తూ ఉండే బీచ్కే ఈసారి మేము యాక్టర్స్గా కూర్చున్నాం కాబట్టి మొత్తం జనాలందరూ చూడడం మంచిగా, అది మంచి ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పటి నుంచి అలా చూసి చూసి ఉన్న చోట నేను ఒక సెలబ్రిటీ లాగా వచ్చాను అన్న ఫీలింగ్ ఇంకా బాగుంటుంది. ఎస్. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఎందుకు చూడాలో చెప్పి. ఇట్ ఈస్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చాలా చాలా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక 2 hours 20 minutes 2 hours 10 minutes మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఎక్కువసేపు కూడా మీరు స్పెండ్ చేయక్కర్లేదు. కానీ మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్కి తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఖచ్చితంగా December 25th శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ థియేటర్స్లోనే చూడండి. మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు క్రిస్మస్ గిఫ్ట్ని చాలా గట్టిగా ప్లాన్ చేశారు ఈ ఇయర్. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక మంచి బిర్యానీ లాంటి సినిమా అండి. అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి. సో మీరందరూ కూడా వచ్చేసి ఈ క్రిస్మస్ రోజున శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి తాలూకా సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి. నేను మీరు స్టార్ట్ చేసినప్పుడు అదే క్రిస్మస్ బిర్యానీ అనాలి కదా, క్రిస్మస్ గిఫ్ట్ అంటున్నారు ఏంటో అనుకున్నా. తర్వాత బిర్యానీ మొత్తం కలిపి బాగానే ప్యాక్ చేశారు. అన్ని కలిపి ప్యాక్ చేశారు. ఇంత తిప్పి చూస్తే ఆమె వెజ్ బిర్యానీ బిర్యానీ అంటే మీ అందరు ఎక్స్పీరియన్సెస్ బట్టి ఇమాజిన్ చేసుకున్నాను ఎంత బాగుంటుందా అని. అందరినీ బాగా స్టడీ చేస్తున్నారు యాక్టర్ కదా. జనరల్గా ఆయన చెప్పకపోతే ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు. బిర్యానీ ఫేవరెట్ అనుకునే వాళ్ళేమో నాది. అవును. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి అండ్ మీరు ఇంకా యాక్షన్ మూవీస్ చేయాలి అండ్ మీ కామెడీ టైమింగ్కి మీకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ December 25th శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీ చూడండి. స్టే ట్యూన్ టు V6. నేను కొడుతున్న సినిమా తప్పు కూడా చూడండి. నేను మీ వల్లే డిస్టర్బ్ అవుతున్నాను నిజంగా. మీరు ఏదో వేస్తారని తెలిసే నేను అక్కడ